సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీహరి. అన్నమయ్య జిల్లా రాజంపేట పోలి అప్పారాజుపేట పంచాయతీలో ఇక్కడ గ్రామ హరిజనులు నివసిస్తున్న సెంట్ల స్థలంలో ఇక షేక్ ఫయాజ్ బషన్ ఎన్ఆర్ఐ అతను పట్టా స్థలంలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అనేది కన్స్ట్రక్షన్ నిర్మించాడు. అదే కాకుండా ప్రభుత్వ భూమి అయినటువంటి ఒక 20 సెంట్ల స్థలంలో ఒక మినీ పార్క్ అనేది ఏర్పాటు చేశాడు. ఆ మినీ పార్క్ దావ్ అనేది ఏర్పాటు చేసుకునేదానికి ఒక ప్రభుత్వ భూమిలో 831B సర్వే నెంబర్లో ఒక 500 మీటర్ల రోడ్డును అతను స్వయంగా ప్రైవేటుగా అతను రోడ్డు నిర్మించుకున్నాడు. దీనిపై ఈ పోలి హరిజన గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు వినతి పత్రం, సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం చేశారు. కానీ ఈ రెవెన్యూ అధికారులు చుట్టపుచూపుగా 2 సార్లు వచ్చి చూసి వెళ్ళారే కానీ ఇంతవరకు చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మేము ధర్నా చేసేందుకు సిద్ధపడుతున్నామని తెలుస్తున్నారు. కాబట్టి మరిన్ని విషయాలు గ్రామస్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తాం. నా పేరు రాజశేఖర్, మాది పోలి, అన్నమయ్య జిల్లా రాజంపేట మండలము. ఇక్కడ ఇండస్ట్రీలు అని చెప్పి 3 years నుంచి వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. ఇది 3 years పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. అతని జాగా ఎంతవరకు అంతవరకు పారిగోడు కాకుండా ఇది 831B గవర్నమెంట్ ల్యాండ్ ప్రకారం ఇది మొత్తం కబ్జా చేశారు. ఇదంతా వెనక పార్కింగ్, అటు సైడ్ పార్కింగ్ వెనక ఆ పైనంగా 2 ఇల్లులు పట్టేది. ఈ సపరేట్ దారి, యాక్చువల్గా దారి అయితే అటుపక్క మెయిన్ ఊర్లో నుంచి వస్తుంది. ఇది అడ్డదారి. ఎందుకు గవర్నమెంట్ ల్యాండ్ మొత్తం పోల్లు, ఇంకా చెరువు కట్ట దాకా మొత్తం లైట్లు, అది ఎవరితో మాట్లాడుకున్నారో ఏమో తెలియదు. ఆల్రెడీ అర్జీ కూడా ఇచ్చాం సబ్ కలెక్టర్ గారికి. ఇంతవరకు 2 times వచ్చిపోయారు ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు. ఏం ఇంతవరకు రెస్పాన్స్ లేదు. మేడం ఆ రోజు బాగా రిసీవ్ చేసుకున్నారు. దాని తర్వాత ఊరోళ్ళు కూడా వచ్చి అడిగితే మేము ఊరికి అది చేసినాం ఇది చేసినాం అని చెప్తున్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. వాటర్ ఫ్లో అయిందంటే మొత్తం ఊరంతా దెబ్బతినిపోతుంది. వాటర్ ఫ్లో వర్స్ గట్టిగా 3 days వనబడిందంటే కాలువ మొత్తం బ్లాక్ అయిపోతుంది. అలాంటిది ఆ వాల్ కట్టేసి కింది దాకా వాటర్ వదిలేసాం అనుకో, వాల్ ఫ్లో అయ్యి ఇల్లు అన్నీ కొట్టుకుపోతాయి. ఈ రకంగా చేస్తున్నారు. 3 years అయింది ఇప్పుడు ఇండస్ట్రియల్ పెట్టేది. దాంట్లో ఏం జరుగుతుందో వర్క్ అయితే ఇంతవరకు ఎవరికి తెలియదు. ఎవరు పర్మిషన్ ఇచ్చారో తెలియదు, ఎవరు చేయమన్నారో తెలియదు, అది ఎవరికి తెలియదు ఇంతవరకు. ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీ పెడదామని చెప్పి 3 years బ్యాక్ ఇక్కడ ల్యాండ్ కొన్నారు. సో చుట్టూ రోలింగ్ కెమెరాస్ పెట్టేది, లేడీస్ వాష్రూమ్కి వచ్చినప్పుడు రోలింగ్ కెమెరా తిప్పేది, ఇదంతా కరెక్ట్ కాదు. ఊరికి ఏమి జరిగినా పులి మీద దాటి రాకూడదు. అట్లా అయినంత కొండంత ఆక్రమించుకొని బలి షాట్ ఎత్తుకొచ్చి ఏమి మా పర్మిషన్ లేకుండా బలి షాట్ ఎత్తుకొచ్చేదేమని అడుగుతాడు. రేపు మాకు పిచ్చి రెడ్ చేయాలి, రేపు మేము పోతాము, మా బిడ్డలు ఏం రెడ్ చేయాలి, రేపు బలి షాట్ ఎత్తుకొచ్చేప్పుడే మీకు హక్కు లేదని అంటాడు. అప్పుడు ఏం చేయాలి మేము? ఆయన ఏం చేసేది మాకు ఊళ్ళో జనానికి ఊరికి ఏం తెలియకపోయా. పలానా ల్యాండ్ లేదు, మామూలుగా ఇల్లు కట్టుకో, 4 చెట్లు కట్టుకో, ఇల్లు వద్దను. అది ఏం జరుగుతుందని ఇక్కడికి పక్కకు పిల్లకాయలు కానీ మగవాళ్ళని కానీ ఆడవాళ్ళు కానీ రానికుండా సీసీ కెమెరాలను బిగించి ఇంత చేసా ఏం చేయలేను మేము మా పరిస్థితి అని అడిగితే అసలు జవాబు చెప్తుండే ఆయన. ఆ కోయతో సింహలు ఒకటి పెట్టుకొని ఇండియా పావడ వాడంట, ఇండియాలో వాడుండ మన ఇండియా సింహలు ఏది గాంధీ మాస్టర్ సింహలు డబ్బు పైన ఉండేది. అది కోయ సింహలు పెట్టుకొని కోయట అంతా ఆక్రమించుకొని కోయట నుంచి వచ్చి అది లేని పని ఇది చేసి ఆ జనాన్ని ఆడవాళ్ళు లిటిని పోయేవాళ్ళందరూ ఇబ్బంది పెట్టేది, రోడ్డు పడుతాడు. ఏంది అర్థం కదా. ఆ ఎంఆర్ఓ సార్ అని బట్టి వాళ్ళు ఏమో పెట్టుకోలే, టీఆర్ఓ సార్ అని బట్టి ఏమనుకోలే, ఏ సబ్ కలెక్టర్ మేడం కదా ఏమనుకోవాలి మమ్మల్ని. మా పరిస్థితి ఏంది, మీరు సుమన్ టీవీలను మీరు నమస్కారం చేసి మీకు ఆ పైకి పంపించి ఆ చంద్రబాబు నాయుడుకి చీఫ్ మినిస్టర్కి పంపించి మాకు ఏదంటే న్యాయం చేయండి సార్ అని చెప్పి నేను చెప్తాను. మేము మనవి చేసుకుంటాం సార్.